వెల్కమ్ టు HR9 న్యూస్. HR9 న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు. కడప జిల్లా కాశీనాయన మండలం జ్యోతి క్షేత్రంను తెలుగుదేశం పార్టీ బజ్జ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాశీనాయనకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జ్యోతి క్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కడప జిల్లాలో 2 ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏనాడైనా జ్యోతి క్షేత్రం గురించి పట్టించుకున్నారా, అసెంబ్లీలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. అటవీ శాఖ ఫైల్ పెండింగ్ లో ఉంటూ నిర్మాణ పనులు ఆగిపోయాయి. 20 సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు డైవర్ట్ చేసేందుకు రోజు ఒకరు రావడం, సొల్లు చెప్పడం, పోవడం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడాల్సింది పుంగనూరులో. అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనను నిలదీసి మాట్లాడితే బాగుండేదన్నారు. మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అందరితో ఒక్కసారి అయినా చర్చించారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను, మా తల్లి అందరినీ జ్యోతి క్షేత్రంలో సమావేశం చేసి పాత్రికేయుల సమావేశంలో పులి ముందా, గుడి ముందా అని ప్రశ్నించింది మేము కాదా? అదే మీరు చేసి ఉంటే నేడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. జ్యోతి క్షేత్రం అభివృద్ధికి మా తాతగారు కృషి చేసిన ఎంతో ఉందన్నారు. రోడ్లు, విద్యుత్, బస్సు సౌకర్యం చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. జ్యోతి క్షేత్రం యాజమాన్యం, అధికారుల, పెద్దల సూచనలు అన్ని తీసుకొని ముఖ్యమంత్రికి, మంత్రులకు లేఖలు సమర్పించామన్నారు. మీరు జ్యోతి క్షేత్రంకు వచ్చి జరిగే పనుల్లో పుల్ల మాత్రం పెట్టి రాజకీయాలు చేయవద్దని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి పరోక్షంగా సూచించారు. ఏదైనా ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దామన్నారు. అసెంబ్లీలో రాయలసీమ ఎమ్మెల్యేల లేఖలు తీసుకొని సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ కు ఇచ్చామన్నారు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంకు పంపడం జరిగిందన్నారు. మా అందరి కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా చెప్పారు. స్పీకర్ కాశీనాయన జ్యోతి క్షేత్రం దేశం మొత్తం తెలిసేలా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు విన్నవించారు. మా కోసం పాత్రికేయులు పడిన కష్టం చాలా ఉందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు రాజారెడ్డి, గురువిరెడ్డి, రవి, రోషన్న, చెన్నారెడ్డి, జీరయ్య, కలవకూరి రమణ తదితరులు పాల్గొన్నారు. ఆ కొట్టంలో కూడా తిరునాళ్ళు జరుగుతుంది. తర్వాత 20 సంవత్సరాలు 2014 వరకు దాతల సహకారంతో అన్ని రకాల పెద్ద ఆయన మాజీ మంత్రులు వీరారెడ్డి గారి సహకారంతో వీరారెడ్డి గారు 12 లక్షలు పెట్టి కరెంటు తెప్పించడం, 2 కోట్లు 3 కోట్లు పెట్టి తారు రోడ్డు తెప్పించడం, ఈడైన డెవలప్మెంట్లో ప్రతి పాత్ర మాజీ మంత్రులు పెద్ద ఆయన వీరారెడ్డి గారి ప్రభుత్వం గవర్నమెంట్లో చేసిన తప్ప మళ్ళీ ఏమీ కానీ డెవలప్ కాలే. 2014 నుంచి తిరిగిన ఆ కాకినాడ మాత్రమేమో, ఈ నరసింహస్వామి మాత్రమేమో నేను ఎవరితో చేయించుకోను, మళ్ళీ నాకు వీరారెడ్డి గారి మనవడు పుట్టాలి, ఆ మనవడే వచ్చి అడుగు పెట్టాలి, ఆ కుటుంబమే నేను చెయ్యాలి అని మనసులో గౌరవించుకోలేమో. ఈరోజు దైవాంశ సంభూతుడుగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి కుమారుడు చేసిన కృషి అంతా ఇంత కాదు. నేను ఆయన అమ్మడి తిరిగినా, ఆయన అమ్మడి చేసిన అమెరికా నుంచి 4 నెలలు తెచ్చి ఒక్కరోజు కూడా లేదు. ప్రతిరోజు నన్ను ఎంట పెట్టుకొని ప్రతిరోజు కాచినాయన తపనపడి ఈరోజు వాళ్ళ మామగారిని పట్టుకొని అందరి సహకారంతో ఢిల్లీ పెద్దల వరకు పోయి ఈ కాచినాయన క్షేత్రం డెవలప్కు ఆయన చేసిన ఆయన జీవితంలో ఆయన రుణానుబంధం మనం తీర్చుకోలేము. కాబట్టి జయమ్మ కుటుంబం కానీ, వీరాటి గారి కుటుంబం కానీ ఈ కాచినాయన ఆశీస్సులతో పనిచేయాలి. తర్వాత మన యువక నాయకుడు ఇక్కడ జరిగిన సందర్భంలో నారా లోకేష్ గారు రాత్రికే స్పందించి తెల్లవారి లోపల బస్సులు పునరుద్ధరించి అక్కడి నుంచి ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో నాయన గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా కృష్ణపల్లి గ్రామంలో జన్మించి ఆయన దైవ సంపన్నుగా ఆ యొక్క సుబ్బారెడ్డి కాశమ్మ దంపతులు జన్మించి స్వామివారు వైరాగ్యం చేత ఈ ప్రాంతమంతా తిరుగుతూ అందరికీ భక్తులకు దర్శనమిస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ తర్వాత గరుడాద్రిలో తపస్సు చేసి నరసింహస్వామి ప్రత్యక్షమైన తర్వాత స్వామి జీర్ణోద్ధరణ అటువంటిది కోరాడు. ఎక్కడున్నటువంటి దేవాలయం ఇట్లా శిథిలమైనటువంటి దానికి మళ్ళీ కొత్త పునరుద్ధరణ కావాలి, కలియుగంలో ఉదయయుగ ధర్మం రావాలనేటువంటి విధానంతో స్వామివారు
ఈ యొక్క జీర్ణోద్ధరణ కోరి ఈ యొక్క క్షేత్రానికి జ్యోతి క్షేత్రానికి వచ్చిన తర్వాత స్వామివారికి అన్నపూర్ణాదేవి భూమిలో ఎప్పుడో కొంతకాలంలో గత కాలంలో అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నది. లోపల కిలబడిపోవడంలో అమ్మవారి ఇక్కడ ప్రత్యక్షమై స్వామివారికి కనపడిన తర్వాత తొవించి అమ్మవారిని బయటికి తీపిస్తే అన్నపూర్ణేశ్వరి. అప్పుడు స్వామివారు గరుడాద్రిలో రమణారెడ్డి గారని ఆయన శిష్యురానికి ఆయన అన్నపూర్ణేశ్వరి మనకు ప్రత్యక్షమైంది కాబట్టి మనం ఇప్పుడు అన్నదానం అటువంటిది తెలపాలా, ఈ ప్రజలకు అన్నదానం అటువంటిది మనం అంతా తెలియజేయాలనేటువంటి ఆయనకు సంకేతం తెలిపి అక్కడ గరుడాద్రిలో ప్రారంభోత్సవం చేసి అక్కడి నుంచి స్వామి లోక కళ్యాణార్థము ఈ యొక్క రాయలసీమ ప్రాంతం అంతా భక్తులకు దర్శనమిస్తూ అన్నదానం అటువంటిది ఆయన ఎక్కడ ఏ జీర్ణోద్ధరణ చేయాలనో ఆ యొక్క క్షేత్రానికి పోయి ఆయన పాదము మోపి ఒక్కొక్క భక్తునికి ఆయన ఇక్కడ అన్నదానం చేయండి అని చెప్పి వాళ్ళకు ఆశీర్వాదానం చేస్తూ స్వామి ఈ యొక్క రాయలసీమ ప్రాంతం అంతయుడు భక్తులకు అందరికీ దర్శనమిస్తూ తిరుగుతూ మనకు స్వామి 1995 డిసెంబరు 5వ తారీఖున దత్త పౌర్ణమి రోజు ఇక్కడ సమాధి ఆయన స్థితి పొందాలనే దాంతో ఇక్కడికి అన్నపూర్ణాదేవి 30 సంవత్సరాల కిందట ఈ ప్రాంతం అని నేను కాశీరెడ్డి ఆయనతో కూడా నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. ఆయనతో కూడా నేను తిరిగిన. అయితే ఈరోజు ఈ దుష్ప్రమాణం ఎందుకు వచ్చిందా అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఒక పరీక్ష పెట్టినారు మన రిత్విక్ కాశీరెడ్డి గారు. 30 సంవత్సరాల ముందు మీ తాత నన్ను గుర్తించినాడు, నువ్వు ఇప్పుడు గుర్తిస్తావా లేదా అనేది ఆయనకు ఒక పరీక్ష పెట్టినాడు. కానీ ఆయన ఈ పరీక్షలో నెగ్గినాడు. అందరినీ కూడగట్టుకొని అందరి మనోభావాలు దెబ్బతినకుండా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అటవీ శాఖ ఒక ఉత్తర్వులు రావడము, వాళ్ళు తన బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించడము, మన వాళ్ళు సామరస్యముగా శాంతియుతంగా దీన్ని సాధిస్తుందామని అన్ని రకాల ఆర్ఎస్ వాళ్ళు అయితేనేమి, హిందూ పరిషత్ వాళ్ళు అయితేనేమి, సాధు సన్యాసులు అయితేనేమి అన్ని రకాల కుల వర్గ భేదం లేకుండా మతాలుగానే భేదం లేకుండా అందరూ ఇచ్చేసి ఇక్కడికి తన మనోభావాలు చెబుతాడు బాధపడే తరుణంలో ఈనాడు అసెంబ్లీలో ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, గౌరీ చరిత, గుండా వెంకటరెడ్డి గారు, అదే రామనారాయణ రెడ్డి గారు స్పందించి స్పీకర్ దృష్టిగా స్పీకర్ గారు అసెంబ్లీలో పెట్టడము, లోకేష్ మా మంత్రి గారు ఇమీడియట్గా స్పందించి ఇది ఎక్కడ కూడా ఏమి బాధపడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడము, నిధులతోనే కట్టించామనడము చాలా ఆనందదాయకంగా ఉంది. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో తీసుకుంటే 674 అన్నదాన సత్రాలు ఉన్నాయి. అంటే ఏదైతే గత 3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఇక్కడికి నేను ఈ కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఇచ్చేశానో ఆ రోజు నుంచి నాకు గతంలో కంటే ఇక్కడ నేను చాలా అంశాలు తెలుసుకున్నాను. ఈ క్షేత్రం యొక్క చరిత్ర అవుతేనేమి, అదేవిధంగా విశిష్టత అవుతేనేమి, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు గత 4 రోజులుగా చూస్తున్నాను. వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కొందరు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. గత 30 సంవత్సరాల క్రితం 1995లో మాజీ మంత్రివర్యులు పెద్దలు వీరారెడ్డి గారు దాదాపు 9 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చెందిందో, దేవాలయంకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారో అవన్నీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు, ఆలయ పెద్దలు, పూజారులు చెప్తా ఉంటే నాకు తెలిసాయి. అంటే ఇక్కడికి రహదారి, విద్యుత్, నీటి సౌకర్యం ఇలా ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ వీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందిందని చెప్పారు. తదనంతరం 2004 నుంచి 2014 వరకు స్థానికంగా ఈ జిల్లా యొక్క ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఆలస్యమైన దానికి దయచేసి మన్నించండి. ఆయన చెప్పాల్సి ఉంది. ఎందుకంటే దేవుడు అనుగ్రహం లేనిది ఏది జరగదని మనందరం నమ్మకం. ఈరోజు శ్రీకాళహస్తిలో ఆ శివుడి అనుగ్రహంతో అమ్మవారు పవిత్రమైన దినం ఈరోజు పౌర్ణమి శుక్రవారం. ఈరోజు ఆశీస్సులతో నవబీలం తిరునాళ్ళు జరుగుతున్నాయి. అక్కడ సందర్శించుకొని ఆశీస్సులతో ఈరోజు కాశీనాయన గుడికి రావడం జరిగింది. ఈరోజు కొన్ని విషయాలు ఇన్ని రోజులు జరిగినటువంటి నేను క్లుప్తంగా మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది.
అది భక్తులు మరియు ప్రజలు మరియు పాత్రికేయుల మిత్రులు అందరూ మీ ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చాలా విషయాలు ఉన్నట్టు చెప్పకపోతే మభ్యపెట్టి చెప్పే వాళ్ళ గురించి కానీ, మనము దేవుళ్ళు కానీ ఆలయాలు కానీ రాజకీయాలకి అతీతంగా మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆలయాల విషయంలో కానీ గుళ్ళ విషయంలో కానీ ఒకరికొకరి మీద బురద జల్లడం కంటే విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉందనేసే అందరూ పెద్దవాళ్ళు, ఆలయ వాళ్ళు, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తరఫున పంపించిన వారు కానీ అందరూ మాట్లాడారు. ఈరోజు కడప జిల్లా జ్యోతిషేత్రం కాశీనాయన మండలం గురించి చంద్రబాబు నాయుడు గారి మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఢిల్లీకి పోవడం, పురంధేశ్వరి గారు మరియు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ వారు, తెలుగుదేశం నుంచి నేను భూపేష్ గారు పోవడం జరిగింది. ఇక్కడున్న ఆలయం గురించి, భక్తుల మనోభావాల గురించి మరియు గతంలో నుంచి ఏమేం జరిగిందనేది క్లుప్తంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో మేము ఏమేమి తీసుకొని వచ్చామంటే, కాశీనాయన ఇక్కడ మీ అందరికీ తెలుసు 1857 సంవత్సరంలో జ్యోతి నరసింహ టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక దారి ఉంది, ఫారెస్ట్ గెజెట్లో ఉంది. ఇక్కడ ఉన్న తర్వాత 95లో మనకి కాశీనాయన గారు ఇక్కడ రావడం, జీవ సమాధి కావడం. మరియు మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే 2000 సంవత్సరంలో గెజెట్ ద్వారా ఈ మండలం ఏర్పడింది. చాలామందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయం అనేది గవర్నమెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మనిషి పేరు మీద ఈరోజు ఒక మండలం కానీ స్థానికులు ఎందుకు కొలుస్తారు ఈయనని అంటే, ఈయన ఒక రైతు మనిషి, ఒక నమ్మకం, అవధూత. ఈయన చెప్పిన మాట ఇన్ని జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ అందరూ అనుకుంటారనేదే మనం మంత్రివర్యులకి తెలియజేశాం. ఎందుకు అని ఆయన విన్నప్పుడు చాలామంది రైతులు ఇక్కడ పండించిన పంటని, ఇక్కడ ధాన్యం కానీ ఇక్కడ కానీ భక్తులు ఇక్కడ ఇస్తారు. ఇది ఇచ్చింది నిత్యం అన్నదానం జరుగుతుంది. ఈయనకి దాదాపు 100 పైబడి క్షేత్రాలు ఉన్నాయి. అన్ని దగ్గర నిత్య అన్నదానం జరుగుతుందనేది మంత్రివర్యులకు తెలియజేశాం. కాశీలో కూడా ఉంది సార్ అని మేమందరము ఓపికగా చెప్పడం జరిగింది. ఎక్కడ ఆగింది అనేది ఫైల్ విషయం చెప్పినప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కానీ కొన్ని క్లియరెన్సెస్ పెండింగ్ ఉన్నాయి. గతంలో జరిగినవి అన్నీ క్లుప్తంగా చెప్పాను. నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు దయచేసి వీటిని ఖచ్చితంగా మీరు ప్రజలకి తెలుపుతారని నేను అందరినీ కోరుతున్నాను. మాట్లాడండి, భక్తులకి నిజం తెలపండి. దయచేసి మా ప్రభుత్వంలో మేము తప్పు చేశాము, మాకు చేత కాలేదు, లేదంటే మేము మీకు ఎలా చేయాలో, లేకపోతే ఇక్కడ ఆగిపోయింది ఫైలు, మేము కూడా సహకరిస్తాం, మేము కూడా అందరం ముందుకు వస్తామంటే బాగుంటుంది. రెండోది, ఇక్కడ ఒక ఆయన వచ్చినాడు, బీఎస్పీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. అయ్యా రామచంద్ర యాదవ్ గారు, మీరు ఈరోజు వచ్చి రాజకీయాల్లో వచ్చినారు, బాగుంది. మీరు పుంగనూరులో పోటీ పెట్టినారు. ఆయన ఫారెస్ట్ మినిస్టర్ అయ్యా, ఆయన పెట్టిన ఫైలే రిజెక్ట్ అయింది. ఈరోజు ఫస్ట్ ఆయన గురించి మాట్లాడు. సో మీరు రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడితే ఆ తర్వాత మీరు తర్వాత విషయం మాట్లాడొచ్చని, మీ ఊర్లో మీ అసెంబ్లీ స్థానంలో మాట్లాడితే చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను. ఇక్కడ దయచేసి మా రాయలసీమలో కానీ ఇక్కడ ఉన్న భక్తుల మనోభావాలతో మిస్లీడ్ చేసి మాట్లాడొద్దండి. దయచేసి పక్కదోవాలు పట్టియొద్దని నేను కోరుకుంటున్నాను. మరియు ఈరోజు అసలు విషయంకి వస్తే, ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారండి ఇక్కడ జిల్లాలో, 2 ముఖ్యమంత్రి గారులు వచ్చారు. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నీ ఇక్కడ వాళ్ళే. ఏమయ్యా మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రస్తావించినారా? లేదంటే ఏదైనా 20 సంవత్సరాలు పైబడి దీన్ని చేసుకోలేకపోయినామా, ఏం చేయాలా? ఎప్పుడైనా అందరితో కలిసి కట్టుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారా? ప్రభుత్వం వచ్చిన మొట్టమొదట్లో ఇక్కడున్న ఆలయ పెద్దలందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీ పాత్రికేయుల మిత్రుడితో పులి ముందొచ్చిందా గుడి ముందొచ్చిందా అనే విషయంతో మేము అందరితో చర్చించుకున్నాం. ఇలాంటి విషయం చేసినప్పుడే ఆశ్రమం పెద్దలు కానీ ట్రస్టీలు కానీ ఇక్కడ ఉన్న ఎండోమెంట్స్ కానీ అందరూ
డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు, కలెక్టర్లు అందరి సూచనల మేరకు ముఖ్యమంత్రి గారికి మరియు అనేక మంత్రివర్లకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ సూచనల ప్రకారం ఫైల్ని పెట్టుకోవడం జరిగింది. కానీ మీరు దయచేసి ఈరోజు నిన్న ఎంపీ గారు కానీ వీళ్ళు వచ్చారు, మీరు ఏమన్నా చేయండి, పుల్ల మాత్రం పెట్టద్దండి. ఇక్కడ వచ్చి నేను అడిగేది పుల్ల పెట్టద్దండి, మంచిగా చెప్తున్నా. ఏదో కొంచెం ఇంతసేపు సీరియస్ డిస్కషన్ కాదు కాబట్టి కొంచెం అందరూ ఉండాలి. పుల్ల మాత్రం పెట్టద్దండి. ఏదైనా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి, అందరూ కలిసికట్టి చేయాలి. అందుకే మీకు ఒకటే అడుగుతున్నా, ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎంతోమంది ఇక్కడి నుంచి తొడుకొని పోవడం జరిగింది. అసెంబ్లీ కానీ జరిగినప్పుడు రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కోరడం జరిగింది. వాళ్ళ విన్నతి పత్రాలు తీసుకున్నాం. కన్సర్న్డ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం. ఎందుకయ్యా ఇంతమంది కాశీనాయన కోసం అడుగుతున్నారని ఆయనకు కూడా చెప్పాను. అయ్యా నెల్లూరు వాసి, ఉదయగిరి మీకు కూడా ఎంతో దగ్గర కావాల్సినోడు. ఈరోజు అంటే ఆయన కూడా దీని మీద రిపోర్ట్ కానీ ఇది కానీ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కటే మాట చాలా సీరియస్గా చెప్పారు. ఎందుకంటే మా అందరి కోరిక మేరకు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఏ ఏరియాలో ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రజలు గలంగా ఈరోజు మన దగ్గర లేని గలం మిగతా జిల్లాల్లో ఉన్న గలం లాగా అందరు ఎమ్మెల్యేలు ఒకటే మాట స్పీకర్ గారిని కోరి కాశీనాయన అంటే ఈరోజు రాష్ట్రం కాదు దేశం కానీ అందరికీ కాశీనాయన అనే మాట వినిపించినారు. మీ అందరూ పాత్రికేయుల మిత్రులు, ఫేస్బుక్ కానీ యూట్యూబర్స్ కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలను నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మా కోసం అంటూ మీరు కష్టం కూడా మేము గుర్తించాలి. అందరు కష్టపడ్డారు, అందరూ చేశారు. ఈరోజు అదే మాట అసెంబ్లీలో మోగింది. ఇన్ని సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఈ ఆలోచన వచ్చిందా వీళ్ళకి? ఈరోజు మాట్లాడితే దాని మీద చర్చ చేసి దేవాదాయ శాఖ మంత్రులు డైరెక్ట్గా ప్రభుత్వం తరఫున ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ప్రజలందరూ ఎదురు చూసే ఇంతమంది 1 కోటి మంది చూస్తున్నారు, లక్షలాది భక్తులు చూస్తున్నారు, వేచి చూస్తున్నారు ఆకాంక్ష కోసం ఏమొస్తుంది, ఏం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పష్టంగా నేను కానీ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఒక్కటే మాట చెప్పారు, ఈ ఆలయాన్ని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియదు. ఎందుకంటే ఇదే కాదు, ఆలయాలన్నింటినీ సంరక్షిస్తాం. వీటి ఉన్న పెండింగ్లో ఉన్నటివి ఎక్కడున్నా కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ వీటిని ఏ విధంగా పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తామని చెప్పినారు. అందుకే నేను అందరూ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఎవరైనా మా తరపున బద్వేల్ తాలూకా మా కాశీనాయన గురించి మాట్లాడిన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలని నేను మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు తక్కువగా అందరి గురించి మాట్లాడిన మా అన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆయనకు చెప్పిన మెసేజ్ ద్వారా చెప్పిన 1 నిమిషానికే అన్న ఘోరం జరిగిపోతుంది ఈడ మా శక్తికి మించి ఉందంటే ఆయన ఇమీడియట్గా ట్వీట్ చేసి ఈరోజు తమ్ముడు పో అన్న నాకు ఫోన్ చేస్తే నేను అసెంబ్లీలో ఇక్కడ పోరాడుతున్నా, నువ్వు నా తరపున పో, ఇక్కడ మా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోకల్ వాళ్ళందరూ నిన్ను కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూస్తారు. ఇక్కడ భక్తులందరూ మీ నుంచి ఎటువంటి ఏమీ ఆశించరు. ఈరోజు మేము స్వాగతిస్తున్నాం. అన్న కూడా సొంత నిధులతో అని పేర్కొని ఈరోజు మేము భక్తులు కానీ ఇక్కడ కానీ ఏవేవి జరిగినాయో క్రమబద్ధీగా చేసుకుంటా పోతామని ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ కూడా చేస్తాం. నిన్న ఒక పేపర్లో చూసాం, ఫారెస్ట్ క్లియరెన్స్ రాంది ఎలా కడతారు మళ్ళీ అని. అంటే నేను అందుకే అన్న పుల్ల పెట్టద్దండి ప్లీజ్, మేము అడుగుతున్నాం. ఎవరైనా వాళ్ళు అనే మాట